హ్యావ్యూస్ కాంగ్రెస్ అధినేత మల్లికార్జున్ ఖర్గే. బట్ కాంగ్రెస్ సంబంధించి లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. సరే అవునన్నా కాదన్నా సోనియా గాంధీ ఉన్నంత వరకు, ఆ నెహ్రూ ఫ్యామిలీ కంటిన్యూ అవుతున్నంత వరకు కాంగ్రెస్లో వాళ్ళదే పైచేయి, వాళ్ళు ఏం చెప్తే అది. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు? రాహుల్ గాంధీది ఏ కులం? తెలంగాణలో కులగణన సర్వే చేస్తున్నారు కదా, మీ అధినేత రాహుల్ గాంధీది అసలు ఏ కులం చెప్పండి అయ్యా అంటే అద్దెంక దయాకర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆయన వచ్చి రాహుల్ గాంధీది పండిట్, వాళ్ళ కులం పండిట్లు అంటే బ్రాహ్మణులు అన్నాడు. దెన్ ఇక బీజేపీ వాళ్ళు నాన్ కాంగ్రెస్ వాళ్ళు మొత్తం జల్లెడ పట్టేసి ఏ రకంగా చూసినా రాహుల్ గాంధీ అసలు బ్రాహ్మణుడు అవుతాడా, అసలు ఆయన హిందువేనా, క్లారిటీ ఇవ్వండి అంటున్నారు. ఎందుకు? నెహ్రూ హిందువు బ్రాహ్మణ్, నెహ్రూ కూతురు ఇందిరాగాంధీ బ్రాహ్మణ్. అయితే ఇందిరాగాంధీ పెళ్లి చేసుకుంది ఎవరిని? ఫిరోజ్ గాంధీ అంటారు, నాట్ ఫిరోజ్ గాంధీ, ఫిరోజ్. ఆయన ఒక పార్సీ, వాళ్ళ మతం జొరాస్ట్రియన్లు అంటారు. జొరాస్ట్రియన్ మతం అంటే మన రతన్ టాటా, తర్వాత న్యూక్లియర్ దానికి సంబంధించి చూసుకున్నప్పుడు హోమీ జహంగీర్ బాబా, లైక్ వీళ్ళంతా. సో పార్సీలు అంటే ఎవరు? ముస్లింలు బలవంతంగా మత మార్పిడులు చేస్తుంటే పశ్చిమాసియాలో మీకు దండవరా బాబు అంటే అయితే మతం మారండి లేదా చావండి అన్నట్టుగా అంటుంటే పొట్ట చేతబట్టుకొని కొన్ని వేల మంది ఇరాన్ నుంచి, అంటే ఆనాడు పర్షియా, ఇరాన్ నుంచి భారత్ వలస వచ్చారు, గుజరాత్కి వచ్చారు, తర్వాత ముంబై, లైక్ ఇలా. ఆ పార్సీలు వారి దేవుడు వచ్చేసి అగ్నిదేవుడు, వారికి దేవుడు అంటారు. వాళ్ళ పేర్లు కొంచెం ముస్లింలకు దగ్గరగానే ఉంటాయి పేర్లు, బట్ అల్లా వాళ్ళ దేవుడు కాదు. మనలో క్రైస్తవులు, బుద్ధులు, జైనులు వీళ్ళ పేర్లు ఎలాగైతే హిందువులతో టచ్ అయి ఉంటాయో అలా ఈ పార్సీల యొక్క పేర్లు ముస్లింలకి టచ్ అయ్యాయి దగ్గరగా. ఫిరోజ్ గాంధీ, వాళ్ళ నాన్న జహంగీర్, వాళ్ళ అమ్మ వచ్చేసి రతీమాయ. ఎవరు? ఫిరోజ్ గాంధీ వాళ్ళకి పేరెంట్స్. ఫిరోజ్ గాఢీ ఆర్ సంథింగ్ లైక్ దట్, అలా ఓకే లెట్ ఇట్ బి. ఈ పార్సీ అతనిని ఇందిరాగాంధీ ప్రేమించింది. ఇతను ఫిరోజ్ గాంధీ చాలా మంచోడండి, తర్వాత చెప్తాను, ఇందులోనే చెప్తాను ఇది కూడా. దెన్ ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలని అనుకుంది. మతాలు వేరు, కులాలు వేరు, ఎలా ఏంటన్నప్పుడు గాంధీ నెహ్రూకి నచ్చజెప్పి ఈ ఫిరోజ్ గాంధీని దత్తత తీసుకున్నాడు అని అంటారు. మనది పితృస్వామ్య వ్యవస్థ, రైట్? పితృస్వామ్య వ్యవస్థ అంటే ఏంటి? పెళ్ళి అయితే ఆడపిల్లకి సంబంధించి ఇంటి పేర్లు, ఇంకా ఆచార వ్యవహారాలు అంటే ఇప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళే, కానీ అప్పట్లో భర్తకు తగ్గట్టుగానే అన్ని, ఆ కుటుంబానికి తగ్గట్టు. ఫిరోజ్ గాంధీ ఏంటి? పార్సీ. దెన్ ఒకవేళ గాంధీ దత్తత తీసుకున్నాడు అఫీషియల్గా అనుకున్నా, గాంధీది ఏంటి కులం? వైశ్యులు. వీళ్ళది పార్సీలు. ఇంకా బ్రాహ్మణులు ఎక్కడున్నారు? సరే పితృస్వామ్య వ్యవస్థ కాదు, మాతృస్వామ్యం అందాం. సరే, ఇందిరాగాంధీకి పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పండిట్లు అనుకున్నాం. ఎందుకు? ఇందిరాగాంధీ బ్రాహ్మణులు కాబట్టి, మాతృస్వామ్య వ్యవస్థ కాబట్టి ఇందిరాగాంధీకి పుట్టిన పిల్లలు ఇందిరాగాంధీ కులం ఏదైతే ఉందో, మతం ఏదైతే ఉందో అదే అనుకున్నాం. హిందువులు, బ్రాహ్మణులు. రాహుల్ గాంధీ, సంజయ్ గాంధీ భార్య మోనికా గాంధీ, వాళ్ళ కొడుకు వచ్చేసి వరుణ్ గాంధీ. వాళ్ళ పక్కన పెడతాం. కమింగ్ టు వాళ్ళంతా హిందువులు అన్నట్టు. ఏది? ఇందిరాగాంధీని ఫాలో అయ్యింది. నెక్స్ట్ రాజీవ్ గాంధీ పెళ్లి చేసుకుంది ఎవరిని? సోనియా గాంధీ. అవునా? ఇప్పుడు మాతృస్వామ్య వ్యవస్థ అన్నప్పుడు సోనియా గాంధీకి పుట్టే పిల్లలు ఎవరవుతారు? సోనియా గాంధీ మతం ఏదైతే ఉందో ఆ మతం, సోనియా గాంధీ కులం ఏదైతే ఉందో ఆ కులం. అంతేనా? మాతృస్వామ్య వ్యవస్థ అయితే అప్పుడు ఈయన ఏమవుతాడు? ఇట్లీలో కులాలు ఉండవు కాబట్టి కులాలు పక్కన పెడతాం, కులరహితం. మతాలు క్రైస్తవ మతం. మాతృస్వామ్య వ్యవస్థ అన్నప్పుడు ఇందిరాగాంధీ వచ్చేసి పండితులు అన్నప్పుడు
ఇక్కడ సోనియా గాంధీ వచ్చేసి క్రైస్తవులు అన్నప్పుడు మరి వాళ్ళకి పుట్టిన బిడ్డలు ప్రియాంక రాహుల్ వచ్చేసి క్రైస్తవులు అవ్వాలి. మరి వాళ్ళు ఎవరు? లేదు పితృస్వామ్య వ్యవస్థ అన్నప్పుడు ఒకవేళ గాంధీ దత్తత తీసుకున్నాడంటే వైశ్య కులం అవుతారు, గాంధీ దత్తత తీసుకున్నాడంటే పార్సీ కులం అవుతారు. బ్రాహ్మణులు అనేది మరి ఎక్కడొచ్చింది? మాతృస్వామ్య వ్యవస్థ పరంగా చూసినా బ్రాహ్మణులు రావట్లేదు, పితృస్వామ్య వ్యవస్థ పరంగా చూసినా బ్రాహ్మణులు రావట్లేదు. క్లారిటీ రాహుల్ గాంధీ పోలిస్తేనే బాగుంటుంది. నేను యాజ్ ఎ జర్నలిస్ట్ ఉన్న విషయం చెప్తున్నాను. నెక్స్ట్ మన రేవంత్ రెడ్డి గారు అన్నారు మోదీ దొంగ బీసీ, ఫేక్ బీసీ, నకిలీ బీసీ, ఆయన బీసీ కాదు, ఆయన వచ్చాక ఆయన కులాన్ని బీసీలోకి చేర్చుకున్నాడు అని. అసలు ఈయన కులం ఏంటి? తెలి. మామూలుగా మన దగ్గర వచ్చేసి కాపులు, బలిజలు, మున్నూరు కాపు ఇలా రకరకాలుగా ఎలాగైతే ఉంటారో ఈ తెలి అనే ఒక గ్రూప్ కింద, గ్రూప్ మెయిన్ అనుకుంటే దానిలో వచ్చే సబ్ గ్రూప్ అంటే అలా మోద్ ఘాంచి అని చెప్పేసి ఒక కులం, దానికి చెందినటువంటి వాడు మోడీ. బేసికల్లీ 1999 అక్టోబర్లో వాజ్పేయి గారు ఓసీలుగా ఉన్నటువంటి ఆ కులాన్ని ఓబీసీలలో చేర్చారు. దెన్ 2000 ఏప్రిల్లో గుజరాత్ గవర్నమెంట్ కూడా ఈ మోద్ ఘాంచీని, దట్ మీన్స్ మోదీ కులాన్ని బీసీలలో చేర్చారు. 2002లో మోదీ గుజరాత్ సీఎం అయ్యాడు. అప్పుడు మోదీ బీసీ అంట. ఈ మోదీ అని ఇంటి పేరు గల వాళ్ళు చాలామంది ఓసీలలో ఉంటారే, బీసీ ఏంటి అన్నప్పుడు వెతికారు. సో ఇప్పుడు రియాలిటీ ఏంటి? మోదీ బై బర్త్ బీసీ కాదు, ఓసీ. మోదీ సీఎం అవటానికి ముందే మోదీ కులాన్ని బీసీలలో చేర్చారు. రైట్? సో మోదీ తన కులానికి సంబంధించి తాను ఎక్కడ ఏది సొంతంగా చేసింది లేదు. వాజ్పేయి గారు హయాంలో చేశారు, అండ్ ఆ తర్వాత వచ్చేసి సీఎం అయినటువంటి గుజరాత్ వాళ్ళు చేస్తున్నారు. ఈయన డైరెక్ట్ ముఖ్యమంత్రి అయ్యి ఇక ఆ తర్వాత ఎలా రాజకీయాలు ఏది ఏంటి మనందరూ తెలిసిందే. సో ఈయన కులానికి సంబంధించి మోదీ ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు, ఏది బీసీల జాబితాలో చేర్చారు. సో మన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అర్ధరహితం అన్నట్టు. కాకపోతే రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఒకటి ఉంది, క్లారిటీ ఇచ్చాడు మళ్ళీ. అయ్యా మేబీ నేను చెప్పిన డేట్లు ముందు వెనకత అయి ఉండొచ్చుగా, బట్ మోడీ పుట్టుకతో బీసీ కదన్నా, అవునా కాదా అన్నాడు. సరే, ఇప్పుడు మన తెలంగాణ అటువంటి బీజేపీ వాళ్ళు ఏమన్నారు, సంజీవ్ రిమైనింగ్ మరి కొంతమంది బీసీలకు సంబంధించి ఉన్నటువంటి ఆ రిజర్వేషన్ ఫలాలు అన్నవి ప్రాపర్ వేలో ఇవ్వాల్సి వచ్చిందని ముస్లింలని సపరేట్ చేసి బీసీలని సపరేట్ చేసేసి వీళ్ళు వేరు వాళ్ళు వేరు అంటూ బీసీలకు ఇద్దాము అనుకున్నటువంటి 42% నువ్వు తగ్గించి చూపిస్తున్నావు, అది కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళు అంటారు. కులగణన వచ్చేసి ఒక ఫ్రాడ్ అని చెప్పేసి వాళ్ళు అంటారు. లేదు అంత కరెక్ట్గా ఉందిరా బాబు, బరాబర్ ఉందిరా బాబు, ఇంకా ఎవరైతే పాల్గొనలేదో వాళ్ళకి టైం ఇచ్చాము, ఒక నెంబర్ ఇచ్చాము, ఆ నెంబర్ ఫోన్ చేస్తే మా వాళ్ళు ఇంటికి వచ్చి మరి మీరు డీటెయిల్స్ తీసుకుంటారని చెప్పేసి వీళ్ళు అంటారు. సో ఓవరాల్గా రాహుల్ గాంధీ కులం ఏంటి, మోదీ కులం బీసీయా ఓసీనా అన్నది నేనైతే క్లారిటీ ఇచ్చాను. ఇక ఇప్పుడు రాహుల్ గాంధీ ఏ బేస్ మీద తీసుకున్నా, తండ్రి బేస్ మీద తీసుకున్నా, అంటే పితృస్వామ్య వ్యవస్థ అయినా మాతృస్వామ్య వ్యవస్థ అయినా, రెండు వ్యవస్థల పరంగా చూసినా బ్రాహ్మణ అయ్యే అవకాశం నాకు తెలిసి ఎక్కడ కనిపించట్లేదు. అయితే పార్సీ అవుతాడు, లేదు గాంధీ దత్తత తీసుకున్నట్టు ఫేరోజ్ అనుకున్నప్పుడు వైశ్యులు అవుతారు. బ్రాహ్మణులు అన్నప్పుడు ఇందిరాగాంధీకి ముందు ఎవరైతే ఉన్నారో ఇంకా అక్కడితో ఎండ్ అయిపోయినట్టు, ఇందిరాగాంధీతో ఎండ్ అయిపోయినట్టు మీరు అనొచ్చు. తల్లి కులమైనా తండ్రి కులమైనా తీసుకొచ్చుకొని పిల్లలు అని చెప్పేసి నిజమే. మరి ఏ బేస్ మీద ఏంటంటే మరి వాళ్ళు చెప్తే బాగుంటుంది. మోదీకి సంబంధించి అయితే ఆయన సీఎం అవటానికి ముందే ఆయన కులాన్ని ఆల్రెడీ బీసీలో చేర్చేశారు.